నమస్తే, వెల్కమ్ టు టీవీ9. ఆ నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదనేది బలమైన సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ గత 40 ఏళ్లుగా రిపీట్ అయింది. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలు కూడా దాదాపు 40 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ పటాపంచలైంది. అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దీంతో 40 ఏళ్ల తర్వాత తమకు అధికారం వచ్చిందని ఆ నియోజకవర్గ ప్రజలు సంబరపడుతున్నారు. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? 40 ఏళ్ల సెంటిమెంట్ ను పటాపంచలు చేసిన ఆ నేత ఎవరు? మరి ఈసారి అయినా ఆ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఉరవకొండ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ ప్రజలకు అధికారం లేక దాదాపు 40 సంవత్సరాలవుతోంది. అదేంటి, అధికారం లేకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అదే నిజం. ఇక్కడ ఒక విచిత్రమైన సెంటిమెంట్ 40 ఏళ్లుగా కొనసాగింది. గత 40 ఏళ్లుగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధించారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవరు. అయితే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 1983లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో వచ్చే పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవకపోవడం విశేషం. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ పటాపంచలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఇక్కడ విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు అధికారం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారిగా 1999లో తెలుగుదేశం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2004లో సిపిఐఎంఎల్ అభ్యర్థిగా పోటీ చేసిన వై విశ్వేశ్వరరెడ్డిపై పయ్యావుల కేశవ్ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లోనూ పయ్యావుల రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వై విశ్వేశ్వరరెడ్డిపైనే పయ్యావుల విజయం సాధించారు. కానీ ఆ 2 పర్యాయాలు రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే 2014లో వైఎస్ఆర్సీపీలో చేరిన వై విశ్వేశ్వరరెడ్డి చేతిలో పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఏడాది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే 2019లో టీడీపీ నుండి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కానీ ఆ ఏడాది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2024లోనూ టీడీపీ నుండి పయ్యావుల కేశవే విజయం సాధించడం, టీడీపీ అధికారంలోకి రావడం విశేషం. ఇలా 40 ఏళ్ల తర్వాత ఉరవకొండలో గెలిచిన అభ్యర్థి పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014 ఎన్నికలలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టించి 12 స్థానాలను కైవసం చేసుకోగా ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యావుల పరాజయం పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రిపీట్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జిల్లాలో 12 స్థానాలు రాగా తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఆ 2 స్థానాల్లో ఒకటి ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ విజయం సాధించగా హిందూపురం నుండి బాలకృష్ణ విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓటమి పాలయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 14 నియోజకవర్గాలకు గాను టీడీపీ 14 నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా ఎగరేసి తన సత్తా చాటింది. ఇదిలా ఉంటే గతేడాది ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు అధికారం వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలోనే కీలక శాఖ అయిన ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గం రూపురేఖలు మారతాయనే చెప్పుకోవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని చెబుతున్నారు స్థానికులు. అనంతపురం జిల్లా మర విద్యుత్తుకు అనుకూలించడంతో ఉరవకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గాలిమరలు ఏర్పాటు చేసి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధిపై తన దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమకు అతి ప్రధానమైన హంద్రీనీవా కాలువ పనులు వేగవంతంగా చేపట్టారు.
కాలువ వెడల్పు చేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా వీలు దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా 4వ సారి ఎన్నికయ్యారు. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. పార్టీలో అధినేత వద్ద మంచి మార్కులే ఉన్నాయి. ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం మొదలు పెడితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతారు. దాంతో ప్రతిపక్ష పార్టీలు చెవులు అప్పగించి చూడడమే. అయితే ఆయనపై అవినీతి ఆరోపణల విషయానికొస్తే ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవనే నియోజకవర్గంలో టాక్ ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 3 పర్యాయాలు కూడా రాష్ట్రంలో టీడీపీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలోనే కూర్చుంది. ఈసారి మాత్రమే ఉరవకొండలో ఆయన ఎమ్మెల్యేగా గెలవగా రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకైతే పయ్యావులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్నారు. అయితే పయ్యావుల కేశవ్ ఉరవకొండలో ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేశవ్ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఆర్థిక మంత్రిగా నిధుల వరద పారించి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.